ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలవరం అమరావతి రాష్ట్రానికి రెండు కళ్ళని వ్యాఖ్య. బుక్ ఫెస్టివల్ కమిటీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. మాతృభాషపై యువత చిన్నారుల్లో ప్రేమాభిమానాలు పెంచాలని వారికి సూచన. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి నారాయణ. గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేసిందని ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే, పోలవరం అమరావతి రాష్ట్రానికి రెండు కళ్ళని సీఎం అన్నారు. పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని తెలిపారు. పోలవరం వల్ల 7,20,000 ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు. విశాఖ పారిశ్రామిక అవసరాలు, తాగునీటికి 23 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా విహంగ వీక్షణం ద్వారా సీఎం ప్రాజెక్టును పర్యవేక్షించారు. తర్వాత హిల్ వ్యూ పాయింట్ నుండి ప్రాజెక్టుని పరిశీలించారు. పోలవరం గ్యాప్ 1, గ్యాప్ 2 డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించి ఛాయాచిత్ర ప్రదర్శనను ఆయన తిలకించారు. ప్రాజెక్టు రోడ్డు మార్గం ద్వారా నిర్మాణ ప్రాంతానికి వెళ్లి అక్కడి పనులను సీఎం పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను సందర్శించారు. పనుల పురోగతిపై అధికారులు, ప్రాజెక్టు ఇంజనీర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు భవిష్యత్తు నిర్మాణాల షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్ చేంజర్ గా తయారవుతుందని స్పష్టం చేశారు. పట్టిసీమ ద్వారా కృష్ణానదికి అనుసంధానం చేశామన్న సీఎం, గొల్లాపల్లి రిజర్వాయర్ వస్తే చాలా వరకు ఇబ్బంది ఉండదని వెల్లడించారు. వెలిగొండ ఇరిగేషన్ కు కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుందని, అక్కడి నుండి బనకచెర్లకు తీసుకువెళ్లొచ్చని అన్నారు. నేరుగా విశాఖకు తరలిస్తూ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశాధారకు వెళ్తుందని, ఇవి పూర్తి చేయగలిగితే రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఉపయోగకరమని పేర్కొన్నారు. 2020-21 పూర్తి అయి ఉంటే ఈరోజు రాష్ట్రం ఎంత బెనిఫిట్స్ వచ్చేటో ఒకసారి చూసుకోవాలి. పట్టిసీమ ప్రాజెక్టు తీసుకపోతే దాన్ని ఎగతాళి చేశారు. ఎందుకు కట్టారన్నారు, ఎక్కడ స్టోరేజ్ ఉందన్నారు. ఆ పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా ఎడారి అయిపోయేది. అలాంటివన్నీ విన్యాసాలు చేశారు. ఇప్పుడు 10 ఏళ్లుగా పట్టిసీమే శ్రీరామ రష్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాళ్ళం, అన్ని ఇబ్బందులు పడేవాళ్ళం. అంటే ఒక వ్యక్తి యొక్క అజ్ఞానానికి, మూర్ఖత్వానికి, లేకుంటే రాక్షసత్వానికి నిదర్శనం ఇచ్చారు. ఇదని బాధేస్తుంది చెప్పాలంటే. కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తూ ఉంది. ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1 డిసెంబర్ 10న పనులు మొదలవుతాయి. 26 ఫిబ్రవరిలో పూర్తి చేస్తూ ఉన్నారు. అవసరమైతే ప్రీపోన్ చేయమంటున్నారు. ఈసీఆర్ గ్యాప్ 2 పనులు మొదలైనాయి. 27 డిసెంబర్ అంటున్నారు. కుదరదు, ఇంకా ముందే చేయాలన్నా. కనీసం 26 మే, జూన్, జూలై లోపల చేస్తే మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది. నీళ్లు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రాడ్యువల్గా పెట్టాల్సి వస్తుంది. కనీసం 26 నుంచి వాటర్ని బిల్డప్ చేయడానికి మనకు టైం అంతా కూడా 26 మీరు చూస్తే ఇక్కడ అక్టోబర్ వరకు ఉధృతంగా ఫ్లో ఉంటుంది, తర్వాత తగ్గుతుంది. కాబట్టి అంత లోపల చేయగలిగితే నీళ్లు ఇంపౌండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చా, వర్కౌట్ చేస్తున్నారు. అదే సమయంలో కుడి కాలువ కనెక్టివిటీ ఇవి 1.5 ఇయర్లో కంప్లీట్ చేయమంటున్నారు. ఇప్పటి నుంచి 1.5 ఇయర్లో ఈ పూర్తి అయిపోవాలి. అదే మరి ఎడమ కాలువ కనెక్టివిటీ కూడా 1.5 ఇయర్లో పూర్తి కావాలి. అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 26 జూన్ లోపల పూర్తి అవ్వాలి. స్పిల్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 27 అంటున్నారు. అంతకంటే ముందే పూర్తి కావాలి. 27 జూలై అన్నారు. దానికంటే ముందే కంప్లీట్ చేయమంటున్నాం. పైలట్ ఛానల్ పనులు కూడా 27 మే అన్నారు. ముందుగానే చేయమంటున్నాం. మాతృభాషపై యువత చిన్నారుల్లో ప్రేమాభిమానాలు పెంచడంతో పాటు మన కవులు, రచయితల గొప్పతనాన్ని తెలియచేసేందుకు తెలుగు సాహితీ యాత్రలు నిర్వహించే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శ్రీశ్రీ, గురజాడ, చలం, గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణ, తిలక్, దేవులపల్లి కృష్ణశాస్త్రి తదితర కవులు, రచయితల స్వస్థలాలు, వారి సాహిత్య సేవలు తెలిపే స్మారక కేంద్రాల నిర్మాణం ద్వారా ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు.
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను విజయవాడ బుక్ ఫెస్టివల్ కమిటీ ప్రతినిధులు కలిశారు. 35 సంవత్సరాల నుండి విజయవాడలో పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, కొన్నేళ్లుగా సరైన మైదానం లేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆధ్యాత్మిక, చారిత్రక స్థలాల పర్యాటకం ఉన్న విధంగానే సాహితీ పర్యాటకం రావాలన్నారు. కవులు, రచయితల స్వస్థలాలు, వారి జ్ఞాపకాలు ఉన్న ప్రాంతాలను, ప్రముఖ గ్రంథాలయాలను భాషాభిమానులు, విద్యార్థులు సందర్శించేలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వేటపాలెం గ్రంథాలయం, రాజమహేంద్రవరంలోని గౌతమి, కడపలోని సిపి బ్రౌన్ లాంటి ప్రముఖ గ్రంథాలయాలు రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. వీటిని కవులు, రచయితల నివాసాలతో కలుపుతూ టూరిజం సర్క్యూట్స్ ను ఏర్పాటు చేయొచ్చని చెప్పారు. అమరావతిలోని R5 జోన్లో పట్టాలు పొందిన వారికి గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో స్థలాలు కేటాయిస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఇష్టానుసారంగా వ్యవహరించిందన్నారు. త్వరలోనే అమరావతి రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. మంగళగిరి మండలం నీరుకొండలో మాదల గోవర్ధన్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి నారాయణ ప్రారంభించి మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా పేదలకు సేవ చేస్తున్న ఎంజీఆర్ ట్రస్ట్ ను మంత్రి నారాయణ అభినందించారు. పేదల కోసం విద్య, వైద్య సేవలందించడాన్ని అభినందించారు. ప్రభుత్వం కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందిస్తున్నారు. మంగళగిరిలో ఎయిమ్స్ ను గత టీడీపీ ప్రభుత్వంలోనే ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నామని, రాబోయే రోజుల్లో ప్రఖ్యాత వైద్య సంస్థలు అమరావతికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను గత ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టిందన్నారు. అయితే గత ప్రభుత్వం అమరావతి పనులు చేయలేదని, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు చెల్లించలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లతో గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసి ఇంజనీర్ల కమిటీ నివేదిక ఆధారంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ ప్రక్రియ జరగడానికి 6 నెలల సమయం పట్టిందన్నారు. అయితే ఇప్పటికే రాజధానిలో 20,000 కోట్లకు పైగా పనులకు CRDA అథారిటీ ఆమోదం తెలిపింది. 4-5 రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఏడాదిన్నరలోగా రోడ్లు పూర్తి చేస్తాం. రాబోయే 9 నెలల్లో అధికారుల నివాసాలు కూడా సిద్ధం చేస్తాం. గతంలో చెప్పిన విధంగానే రాజధానిని తూచా తప్పకుండా పూర్తి చేస్తామని, 3 ఏళ్లలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు. అయితే 2008లో ఈ యొక్క ట్రస్ట్ పెట్టడం, అంటే ఆయన చనిపోయిన తర్వాత 25 సంవత్సరాలకి ఈ యొక్క ట్రస్ట్ పెట్టి ఈరోజు అనేక కార్యక్రమాలు, అటు హెల్త్ కావచ్చు, లేదా శానిటేషన్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఇట్లా అనేక రంగాల్లో యాక్చువల్గా ప్రజలకి సేవ చేస్తున్నారు. వారిని మరొకసారి యాక్చువల్గా అభినందిస్తున్నాను. ఈరోజు కాటూరు మెడికల్ కాలేజీ వారి యొక్క సపోర్ట్ తో ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్, మొబైల్ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశారు. ఇక్కడ అన్ని పరీక్షలు కూడా నేను చూసాను. మొబైల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఎవరైతే ఈ యొక్క గ్రామాల చుట్టుపక్కల అందరూ కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ ని సద్వినియోగం చేసుకోవాల్సిన కోరుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. అనారోగ్యంగా ఉంటే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అందుకని ఈరోజు ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా నిరుపేదలకు అనేకమైన హెల్త్ సపోర్ట్స్ ఈరోజు చేస్తుంది. అంతేకాకుండా అమరావతిలో అనేక మెడికల్ కాలేజీలు రావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం, SRM కావచ్చు, విట్ కావచ్చు, ఇలా అనేక యూనివర్సిటీస్ యాక్చువల్ ఇస్తూ మెడికల్ కాలేజ్ కూడా పెట్టుకున్నాం. అదేవిధంగా ఎయిమ్స్ యాక్చువల్ గా తీసుకురావడం జరిగింది మొదటి. ఈ విధంగా హెల్త్ సిటీ ఇక్కడ ఈ యొక్క 217 చదరపు కిలోమీటర్లో 9 నగరాలుగా యాక్చువల్ గా ఆ రోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తే అందులో ఒకటి హెల్త్ సిటీ కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వం హెల్త్ కి సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. నేను అందరికీ ఒకటే చెప్పేది, అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ కోసంగా ఆ రోజు 2017 జనవరి 1 ఒక చిన్న నోటిఫికేషన్ ఇస్తే 2017 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి దాదాపు 34,000 ఎకరాల రైతులు ఒక్కటి కూడా చిన్న లిటిగేషన్ కూడా లేకుండా గత ప్రభుత్వం 3 ముక్కలు ఆరాడి రాజధాని ఎక్కడే లేకుండా చేయడం, రైతులని అనేక ఇబ్బందులు పెట్టింది. మర్చిపోరు, రైతులని అనేకమైన ఇబ్బందులు పెట్టారు, కేసులు పెట్టారు, కొట్టారు రకరకాలుగా. అందుకని ముఖ్యమంత్రి గారు ఎక్కడ రాజధాని గురించి మాట్లాడినా ఫస్ట్ రైతుల గురించి మాట్లాడతారు. మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ సర్వే నెంబర్ 117/Aలో ఉన్న 34 సెంట్లు ఉన్న నా స్థలమును
నిషేధిత 22/Aలో చేర్చారని, దీనిని తొలగించాలని నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సదస్సు నిర్వహించి ఎన్నో సమస్యలు వచ్చాయని, వాటిల్లో ఒకటైన ఈ ప్రభుత్వం పరిష్కరించిందని ఆయన ప్రశ్నించారు. మంగళగిరిలోని ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షేక్ జలీల్ మాట్లాడుతూ అడంగల్లో నా పేరు నమోదు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ నాకు చెందిన సుమారు 35 సెంట్ల స్థలంను ఆత్మకూరు గ్రామ పంచాయతీ వారు అక్రమంగా నిషేధిత భూములు చేర్చడం ఎంతవరకు సమంజసమని అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న నా సమస్యను రాష్ట్ర మానవ వనరుల ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పరిష్కరించాలని కోరుతూ బహిరంగ లేఖ రాస్తున్నానని జలీల్ మీడియాకు తెలిపారు. ఇదిలా ఉండగా 2019లో నా స్థలం అన్యాక్రాంతమైందని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, ఇంతవరకు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ గారికి బహిరంగ లేఖ. మంగళగిరి నియోజకవర్గంలో ఆత్మకూరు గ్రామంలో 85 సెంట్లు భూమి నేను 2013 సంవత్సరంలో కొనుగోలు చేశాను. దానికి లింకు దస్తావేజు 2007 సంవత్సరం, దానికి లింకు దస్తావేజు 1959 సంవత్సరం. 1940 సంవత్సరంలో జంజనం మంగళాద్రి వద్ద కొనుగోలు చేసిన భూమి ఇది. ఒక స్థలానికి 2 దస్తావేజులు ఉన్నాయి. అంటే 1913లో నేను కొనుగోలు చేశాను. కొమ్మలపాటి శ్రీధర్ అనే మీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ గారు అభినందన సంస్థ పేరుతో మరి ఒక లేఅవుట్ని ఆత్మకూరు గ్రామంలో వేసి పంచాయతీకి నష్టం చేశాడు. పట్టా ల్యాండ్ని పంచాయతీకి గిఫ్ట్గా ఇచ్చి అతని హక్కు లేదు. అతనిపై ఎఫ్ఐఆర్ కూడా మంగళగిరి రూరల్ పిఎస్లో నమోదైనప్పటికీ కూడా ఇప్పటి వరకు పోలీసు వారు దానిపై ఛార్జ్షీట్ వేయలేదు. సామాన్య వ్యక్తి ఎవరైనా కేసులో ఎఫ్ఐఆర్ నమోదైతే 5 సంవత్సరాల పాటు ఛార్జ్షీట్ వేయకుండా ఉంటారా అని నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీరు తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రంలో మరి ఇచ్చాపురం నుండి తడ వరకు పలమనేరు, కోదాడ, ఇటు చూస్తే కోడుమూరు 4 నియోజకవర్గాల్లో కూడా ఒకే రోజు 13,000 రెవెన్యూ అర్జీలు వచ్చినాయి. మేము అర్జీలను పరిష్కరిస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. మీ మంగళగిరి నియోజకవర్గంలో ఆత్మకూరు గ్రామ పంచాయతీకి నష్టం జరిగింది 34.5 సెంట్లు భూమి. అసలు భూమి లేకుండానే ఒక దొంగ దస్తావేజు సృష్టించి లేని భూమిని మీరు ఏ విధంగా మా భూమిలోకి వస్తారో అని నేను అడుగుతా ఉన్నా. ఒక స్థలానికి 2 దస్తావేజులు ఉంటాయా? 117/1A సర్వే నెంబర్లో ఎక్స్టెంట్ మొత్తం 85 సెంట్లే. ఆ 85 సెంట్లు భూమిలో నేను 50 సెంట్లు అమ్ముకున్నా ఆల్రెడీగా. ఇంకా నాకు ఎంత ఉండాలయ్యా అంటే 35 సెంట్లు భూమి ఉండాలా. ఇది నా దస్తావేజు 1959 నుండి 1940 వరకు ఒరిజినల్ దస్తావేజులు నా దగ్గరే ఉన్నాయి. మరి మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే అతను గత ప్రభుత్వంలో నేను అమరావతి రాజధానిగా వ్యతిరేకంగా మాట్లాడతానని మరి నన్ను ఏ విధంగా లోబర్చుకోవాలనే విషయంలో నా భూములన్నింటినీ కూడా నిషేధపు జాబితాలో పెట్టించాడు. నేను ఎక్కడెక్కడైతే భూములు కొన్నానో ఆ భూములన్నింటినీ కూడా పాస్బుక్లు ఉన్నప్పటికీ కూడా, అడంగల్లో నా పేర్లు ఉన్నప్పటికీ కూడా మరి జిల్లా కలెక్టర్ని వేణుగోపాల్ రెడ్డి గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని బెదిరించి నా భూమిని 34.5 సెంట్లు భూమిని ఆత్మకూరు గ్రామంలో ఉన్న భూమిని 22A నిషేధపు జాబితాలో ప్రకటించారు. గౌరవనీయులు నారా లోకేష్ గారు పెద్ద మనసు చేసుకొని అన్ని సామాజిక వర్గాలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేము న్యాయం చేస్తామని అధికారంలోకి వస్తే అని చెప్పి ఉన్నారు. మీరు ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన పెదవగా, సామాన్య కార్యకర్తగా, సామాన్య వ్యక్తిగా నేను ఈరోజు మీకు బహిరంగంగా ఈ లేఖ రాస్తా. నిడమరు టిట్కో గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని, రుణాలను రద్దు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. అనంతరం కార్పొరేషన్ కు కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజధాని సిఐటియు డివిజన్ కార్యదర్శి ఎం భాగ్యరాజు మాట్లాడుతూ
నిడమరు గ్రామం టిట్కో గృహాల్లో నివాసం ఉంటున్న లబ్ధిదారులకు కనీస అవసరాలు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. చుట్టూ ప్రహారీ గోడ లేక బయట నుండి గేదెలు, కుక్కలు, పాములు, తాగుబోతులు వస్తూ అర్ధరాత్రి పూట డోర్లు కొడుతున్నారని, దీనివల్ల గృహాల్లో నివాసం ఉంటున్న లబ్ధిదారులు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. మంచినీటి సౌకర్యం లేక ఒక్కొక్క క్యాను 15 రూపాయల నుండి 20 రూపాయలు కొనవలసి వస్తుందని, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల మురుగు మొత్తం పక్కనే ఉన్న పొలంలో పేరుకుపోయి దోమలు వాసన వచ్చి రోగాల బారిన పడుతున్నారని అన్నారు. కావున మౌలిక వసతులు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్షులు ఎం రవి మాట్లాడుతూ, రాజధాని గ్రామాల్లో గత 9 సంవత్సరాలుగా పనులు లేక నానా ఇబ్బంది పడుతుంటే వచ్చే 5,000 రూపాయలు సామాజిక పెన్షన్ కుటుంబం నడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో బ్యాంకు మేనేజర్లు లబ్ధిదారులపై ఒత్తిడి చేస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, కావున రాజధాని గ్రామాల్లో ఉన్న టిట్కో గృహాల రుణాలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్కూలు, అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. టిట్కో గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి సిఐటిగా ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు నిడమరు టిట్కో గృహాలకు సంబంధించి చుట్టూ ప్రహరీ గోడ లేదు, కనీసం బ్లాకులు శుభ్రం చేసే పరిస్థితి లేదు, అక్కడ గడ్డిని శుభ్రం చేసే పరిస్థితి లేదు, సైడ్ కాలంలో మురిగెళ్ళే పరిస్థితి లేదు. దీని ద్వారా దోమలు పెరిగిపోతూ ఉన్నాయి, మురుగు మొత్తం ఒకసారి పెరిగిపోతూ ఉంది, లేనిపోయిన రాగాలు మొత్తం కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పటికే జ్వరాల బారిన పడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం వల్ల చుట్టూ నుండి మనుషులు కూడా వచ్చి లోపల ముందు దాగే పరిస్థితి వస్తూ ఉంది. దానికి భద్రత లేకుండా పోతూ ఉంది. నైట్ పూట వచ్చి తలుపులు కూడా కొట్టే పరిస్థితి నిడమరు టిట్కో గృహాల్లో ఉంది. ఒక పక్క పందులు, కుక్కలు, పాములు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి నిడమరు టిట్కో గృహాలకి మౌలిక వసతులు కనిపించాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే రాజధాని గ్రామాల్లో ఉన్న టిట్కో గృహాల లబ్ధిదారులకి బ్యాంకు రుణాలు మొత్తం రద్దు చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు 9 సంవత్సరాల నుండి రాజధాని ఏరియాలో పనులు లేక నానా ఇబ్బందులు పడతా ఉంటే, ఉన్న పరిస్థితుల్లో ఇచ్చిన 5,000 రూపాయలతో కుటుంబాలు గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితి ఉంటే, ఈ పక్క కుటుంబం గడవడం కష్టమైన పరిస్థితి, రెండో పక్క బ్యాంకు మేనేజర్లు 3వ తారీఖు 4వ తారీఖు చెల దగ్గర కూర్చొని మీరు కడతారా చేస్తారని చెప్పేసి ఏదుములు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఉండి కూడా ఏడుస్తూ తాళాలు వేసుకొని లేని పరిస్థితి కూడా చెప్పాలి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందుకని గత 9 సంవత్సరాల నుండి టిట్కో గృహాలకి ఏదైతే రుణాలు ఉన్నాయో మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. టిట్కో గృహాలకి రుణాలు మాఫీ చేయాలండి. మేము పనులు లేవు, మాకు రాజధాని చేశారు, మాకేం పనులు లేకుండా అయిపోయినాయి. మేము ఎటుగా ఇంటి దగ్గర ఉండిపోతున్నాము, మాకు ఇబ్బందిగా ఉంటుంది. మా గృహాల చుట్టూ మాకు భద్రత లేదు. మా పారీ గోడ కట్టించి మాకు అన్ని సదుపాయాలు చేయాలని మేము కోరుతున్నాం. రాజధాని ప్రాంతంలోని నిడమర్రు టిట్కో గృహాల వాసులు మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. వాళ్ళు మౌలిక సదుపాయాల కోసం అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఆకతాయిలు అల్లరి చేష్టలు చేస్తూ ఉన్నారు, మందు తాగుతూ ఉన్నారు. అక్కడ రాత్రులు ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నామని చెప్పి మహిళలు చెప్తా ఉన్నారు. గుంటూరులోని నల్లపాడులో జరిగే మాలల మహాగర్జన సభను విజయవంతం చేయాలని అఖిల భారత మాలల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్, వైస్ చైర్మన్ గుర్రం రామారావు సంయుక్తంగా మాలలకు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేవి ప్రసాద్ మాట్లాడుతూ, రాజ్యాంగ విరుద్ధంగా జరిగే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ నిలుపుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చేయటం వలన అనేక సమస్యలు వస్తాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. ముందుగా కులగణన చేసిన తర్వాత జనాభా, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పరిశీలించి వర్గీకరణ చేయాల్సి వస్తే అప్పుడు తగిన నిర్ణయం తీసుకోవాలని దేవి ప్రసాద్ కోరారు. అనంతరం అఖిల భారత మాలా సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ గుర్రం రామారావు మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వాలు కులాలను విడగొట్టి రాజకీయ లబ్ధి కోసమే ఈ వర్గీకరణ చేస్తుందని గుర్రం రామారావు విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి మాలలు మద్దతు ఇవ్వడం వలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఇది ఇలా ఉండగా ఎస్సీ వర్గీకరణ అనంతరమే డిఎస్సీ ప్రకటిస్తామనడం సరికాదని, వెంటనే డిఎస్సీకి అనుమతి ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ ను రామారావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెలివి తక్కువతనంతో, ముందు చూపు లేకుండా వర్గీకరణ అనేటువంటి ఒంటెత్తు పోకడతో ఎస్సీ కులాలని విభజించాలని చూస్తుంది. ఇది మంచిది కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే ఎస్సీ కులాలను విభజించమని రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదు. రాజ్యాంగం ఏర్పడినప్పుడు 1950లో చేసినటువంటి రిజర్వేషన్ చట్టం ఏదైతే ఉందో అది 1100 ఎస్సీ కులాలని దేశంలో ఏకం చేసి ఒక షెడ్యూల్ చేసి, ఆ షెడ్యూల్ని షెడ్యూల్డ్ క్యాస్ట్ అని పేరు పెట్టి మీరందరూ ఐక్యంగా ఉండండి, మీరు ఐక్యంగా ఉమ్మడిగా ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలను అనుభవించండి,
విద్యారంగంలో, ఉపాధి రంగంలో, రాజకీయ రంగంలో వస్తున్నటువంటి రిజర్వేషన్ సౌకర్యం ఏదైతే ఉందో వాటిని ఉమ్మడిగా అనుభవించండి అని చెప్పి రాజ్యాంగంలో చెప్పబడింది. రాజ్యాంగంలో ఎక్కడా విభజించుకోమని చెప్పలేదు. అలాంటప్పుడు రాజ్యాంగానికి విరుద్ధం, రాజ్యాంగంలో చెప్పని విషయాలు చెప్పడం రాజ్యాంగానికి విరుద్ధం. అయితే మీరు అడగవచ్చు, సుప్రీంకోర్టు ఈ మధ్యన వర్గీకరణ చేసుకోవచ్చు అనేటువంటి మరి జడ్జిమెంట్ ఇచ్చింది కదా, రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుందని అనవచ్చు. రాజ్యాంగం వేరు, సుప్రీంకోర్టు వేరు. సుప్రీంకోర్టు తన అభిప్రాయాలను వెల్లడించిందే తప్ప రాజ్యాంగం ఏమో మార్చలేదు. రాజ్యాంగమే సుప్రీం ఈ దేశంలో. సుప్రీంకోర్టు కంటే సుప్రీం రాజ్యాంగం. రాజ్యాంగం అంటే ప్రజలు. కాబట్టి రాజ్యాంగాన్ని ఓవర్లుక్ చేస్తూ చేసినటువంటి తీర్పు దళితులకు ఆమోదయోగ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకున్నారేమో, ఈ యొక్క సభ ద్వారా ఆయన కళ్ళు తెరిపించి ఆయనకు చుక్కలు చూపించాలని ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది. నారా లోకేష్ గారు అయితే వర్గీకరణ చేసిన తర్వాతే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తానంటూ చెప్పడం అనేది ఆయన అపరిపక్వతకు నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. వెంటనే ఈ యొక్క రాష్ట్రంలో నిరుద్యోగులు వాళ్ళ యొక్క ఏ డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారో నోటిఫికేషన్ ఇచ్చేయాల్సిందే. ఏకసభ్య కమిషన్ అయినటువంటి ఆర్ఆర్ మిశ్రా కమిషన్ రద్దు చేయాల్సిందే. చైర్మన్ గారు చెప్పినట్లుగా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో క్వాంటిఫైడ్ డేటా, ఎంపెరికల్ డేటాని కులగణన చేసిన తర్వాత ఎవరు ఎలా ఉన్నారో బెరీజ్ చేసుకోవాలి. వెనుకబాటుతనం చూసాలి, ఆర్థికమైనటువంటి వెనుకబాటుతనం ఉన్నారా, ఒక్క కులగణన మాత్రమే కదా, కులగణనలో ఎవరికి భూమి ఎంత ఉంది, ఆదాయం ఎంత ఉంది, ఎంత వెనుకబాటుతనం ఉన్నారు, రంగరంతనం ఉందా లేదా, ఇటువంటి ఒక క్వాంటిఫైడ్ డేటాను తీసుకున్న తర్వాత మాత్రమే వర్గీకరణ చేయాలా లేదా అనేది డిసైడ్ చేసుకోవాలి తప్ప కేవలం రాజకీయ ఓటు బ్యాంకు కోసం ఎస్సీలను విభజించి ఒక వర్గం యొక్క ఓట్లు దండుకొని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క పప్పులు ఉడకవని కూడా ఈ యొక్క సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అంటే ఒక దేవాలయమని, కానీ వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి రాకుండా ప్రజలనే అవమానిస్తున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. వారు అసెంబ్లీకి రాకున్నా కూడా ఆ 11 మందికి జీతాల రూపంలో ప్రతి నెల 1,75,000 రూపాయలు వారి అకౌంట్లో పడుతున్నాయని గుర్తు చేశారు. ఈ క్రమంలో ఇక నుండి ఆ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తాము గొర్రెలు లేదా మేకలుగా పరిగణిస్తామని ఎద్దేవా చేశారు. వైసీపీలో 11 మంది మేకలు ఉన్నాయని, ప్రజాధనాన్ని శుభ్రంగా మేస్తున్నాయని చెప్పాల్సి వస్తుందని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటి వరకు ముఖ్యంగా తెలుగు ప్రజలు చిన్నపిల్లలు కథ చెప్పమంటే అనగనగా 7 చేపల కథ చెప్పేవాళ్ళు. ఇక దానికి ఫుల్ స్టాప్ పెట్టి ఇక నుంచి అనగనగా 11 మేకల కథ చెప్పాలి. ఆ 11 మేకలు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డితో సహా 11 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు. వీళ్ళని మేకలను ఎందుకు అంటున్నామంటే వాళ్ళని ప్రజా సమస్యల మీద గొంతెత్తమని 11 మందిని ఎన్నుకున్నారు. కానీ ఈ మేకలు ఎలాగైతే ఆకులు మేస్తాయో అలాగ ప్రతి 1వ తారీఖున ఈ 11 మేకలు కూడా ప్రభుత్వ ఇచ్చే డబ్బుని, అలాగే వాళ్ళకిచ్చే వాళ్ళకిచ్చే ఇంటి అద్దె అవనివ్వండి, కారు ఎలివెన్స్లు అవనివ్వండి, ఎలివెన్స్లు మొత్తం కూడా ప్రతి నెల 1,75,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడితే ఈ మేకలు ఆ 1,75,000 తింటూ ప్రజల గురించి ఒక్కరోజు కూడా అసెంబ్లీలో మాట్లాడినటువంటి విధానం లేదు. అందుకే ఇక నుంచి చెప్తారు వైసీపీలో 11 మేకలు ఉన్నాయి. ఆ మేకలోకి పని పాట లేకపోయినా సరే ప్రతి నెల ప్రజాధనాన్ని 1,75,000 మేస్తున్నాయి అని కథ చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇందులో పెద్ద మేక ఉంది, తల్లి మేక. ఆ మేక ఎక్కడ ఉంటుందంటే బెంగళూరు ప్యాలెస్లో ఉంటుంది. ఇక్కడ ఆయనకి ఇప్పుడు వరకు 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఆయనకి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఎప్పుడైతే ప్రజలు అతన్ని చీకొట్టి తరిమి కొట్టారో ఆ దెబ్బతో ఈయన బెంగళూరు ప్యాలెస్కి అంకితమైపోయాడు. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 21 నుండి 25 వరకు చేపట్టిన భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.
ఈ ఏడాది సుమారు 5 లక్షల పైచిలుకు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని ఆయన స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 21 నుండి 25 వరకు చేపట్టిన భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 21 నుండి 25 వరకు జరుగు భవానీ దీక్ష విరమణల సందర్భంగా దేవస్థానం వారు దసరాలాగే పటిష్ట ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం నుండి కావాల్సిన సహకారములు అందిస్తున్నామన్నారు. కనకదుర్గా నగర్లో అభివృద్ధి నిర్మాణ పనులకు ఆటంకం లేకుండా 3 హోమగుండాలు, భవానీ దీక్షదారుల కోసం 13 ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేశారని చెప్పారు. కెనాల్ రోడ్డు వినాయకుడి గుడి నుండి ఇంద్రకీలాద్రి వరకు క్యూలైన్ నిర్మాణపు పనులు వేగవంతం చేయాలని అన్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు సీతమ్మవారి పాదాల సెంటర్లో పైవంతున దిగువన భారీ షెడ్డును ఏర్పాటు చేసినట్లు వివరించారు. దీక్షాదారులు తలనీలాలు సమర్పించేందుకు తాత్కాలిక కేశఖండనశాల నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రధాన కూడళ్లు, భవానీ, పున్నమి, కృష్ణవేణి, పద్మావతి ఘాట్ల వద్ద తాత్కాలిక మరుగుదొడ్లు, క్లాక్ రూమ్, పాదరక్షల స్టాండ్తో పాటు సీసీ కెమెరాల ఏర్పాటు పనులు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఈరోజు భవానీల యొక్క దీక్ష 21వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు దీక్షా విరమణ సమయం ఉంది. 5 లక్షలకు పైన భవానీలు ఇంద్రకీలాద్రిపైకి అమ్మవారి ఆశీస్సుల కొరకు వచ్చి దీక్ష విరమణ ఈ 5 రోజుల్లో జరుగుతుంది. 20 రోజుల పాటు కొంతమంది, 40 రోజుల పాటు కొంతమంది దీక్షలు జరిపి దాదాపుగా ఈ 5-6 లక్షల మంది భవానీలు ఈ 4-5 రోజుల్లో ఇంద్రకీలాద్రి దగ్గర అమ్మవారి దగ్గరికి రావడం, ఆశీస్సులు పొందడం. దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ అనుమతులతోటి ఆలయ అధికారులు, వేద పండితులు, ఆగమశాస్త్ర పండితులు అందరూ కలిసి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. రేపటికి అన్నీ కూడా పూర్తి చేయడానికి వాళ్ళు అన్ని సన్నాహాలు కూడా చేస్తారు. 21వ తారీఖు నుంచి భవానీలు వచ్చేటువంటి వాళ్ళు దీక్ష విరమణ సమయంలో అమ్మవారి పూజలతోటి వారికి ఇక్కడ అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలవరం అమరావతి రాష్ట్రానికి 2 కళ్ళని వ్యాఖ్య. బుక్ ఫెస్టివల్ కమిటీ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. మాతృభాషపై యువత, చిన్నారుల్లో ప్రేమాభిమానాలు పెంచాలని వారికి సూచన. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి నారాయణ. గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేసిందని ఆగ్రహం. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.